హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ స్టోరీ వచ్చేసి పిచ్చుక నేర్చుకున్న గుణపాఠం అండి. పిచ్చుక గుణం అనేది స్టోరీ పేరు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకు పిచ్చుక ఉండేది. మనసులో ఎటువంటి కల్మషం లేని ఆ పిచ్చుక ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ పిచ్చుకకి. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయితే కుదిరింది. ఆ పిచ్చుకకి అందరూ చెప్పారు, అంటే తోటి పిచ్చుకలు అన్నీ కలిసి ఆ పిచ్చుకకి అయితే చెప్పారు, ఆ కాకులతో నువ్వు స్నేహం అనేది చేయొద్దు, అవి మంచివి కావు అని అందరూ చెప్పారు ఆ పిచ్చుకకి. కానీ ఆ పిచ్చుక మాత్రం వాళ్ళందరూ చెప్పిన మాట అసలు వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాడితో పాటు ఎగిరి వెళ్ళింది. ఆ కాకులు ఒక పొలానికి వెళ్ళాయి. పొలానికి వెళ్ళిన కాకులు అక్కడ పొలంలో మొలకలు అనేటివి వేసుంటే వాటి మొత్తాన్ని ఆ కాకులైతే ధ్వంసమైతే చేయసాగాయి. పిచ్చుక అయితే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఆ కాకులు చేసేటివి ఏమి చేస్తున్నదో తెలియక వాటి సాయి చూస్తూ ఉండిపోయింది. అవి చేసే పని చూస్తూ అటు ఇటు గెంతుతూ అక్కడే ఉంది. ఇంతలో ఆ పొలానికి ఆ విత్తనాలు వేసిన రైతు అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కాకులన్నిటిని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ కాకుల గుంపుకు ఇది అలవాటే కదా, ఆ కాకులు ప్రతిసారి ఇలాగే రైతుల పొలాలన్నిటినీ నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి అలవాటే. అవి వెంటనే తుర్రున ఎగిరిపోయాయి. ఈ పిచ్చుక మాత్రం ఎప్పుడు కొత్తగా వచ్చింది వాటితోటే వాటిని నమ్మి, దానికంతా కొత్త, ఇవన్నీ తెలియదు కాబట్టి తను ఎగరలేక రైతుకైతే దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని ఆ రైతుని బతిమలాడుకుంది ఆ పిచ్చుక. ఆ పిచ్చుక ఎంత ప్రాధేయపడిందో, కానీ ఆ పంట నాశనమైన రైతు చాలా కోపం మీద ఉన్నాడు. అంతే కదండి, ప్రతి రైతు ఎంతో కష్టపడితే కానీ విత్తనాలు వేసుకొని పంట అనేది చేసుకుంటూ ఉంటాడు. ఆ పంటని నాశనం చేసేతలకి ఆ రైతుకి చాలా కోపం అయితే వచ్చింది. పిచ్చుక మాటలైతే ఆ రైతు నమ్మటం లేదు. దానివైపు అసహ్యంగా కూడా చూస్తూ, ఇట్లాంటి పని చేసావా అని ఆ రైతు చాలా కోపంగా దాని మాటలు నమ్మకుండా చాలా అసహ్యంగా కూడా చూస్తున్నాడు. నేను ఎంత కష్టపడ్డానో నా పొలాన్ని ఈ విధంగా చేశావు అని. దానివైపు అసహ్యంగా చూడటంతో పాటు మరో 2 దెబ్బలు కూడా వేశాడు వెంటనే. ఇతరులను మనం మిత్రులుగా చూసి మనం గుణం ఏమిటో నిర్ధారించుకోకుండా మనం వారి వెంట వెళ్ళిన దానికి, ఆ కాకి వెంట వెళ్ళిన దానికి ఆ పిచ్చుకకి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అని అందరూ అనుకుంటారు. అందుకని మన స్నేహం చేసేటప్పుడైనా కానీ ఎవరితో అయినా పరిచయం పెంచుకుంటుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనము మంచి వాళ్ళం అయితే, మంచి వాళ్ళతో మన స్నేహం చేయడం వల్ల మన జీవితం చాలా బాగా ఉంటుందని దీంట్లో ఉన్న నీతి. ఈ కథగా నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు స్టోరీస్ నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. అప్పుడు నేను మరిన్ని స్టోరీస్ని అయితే మీ ముందు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.